ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట. దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి. మేము కూడా మీకు సహకరిస్తాం. కేసులతో కోర్టులలో కొట్లాడుకోవడం కంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. గొడవలు కావాలా? నీళ్లు కావాలా? అంటే నాకు నీళ్ళే కావాలని అంట. కృష్ణా నీళ్లు కావాలన్నా, యాదాద్రి నుంచి పవర్ కావాలన్నా, ఆ పోర్ట్ కనెక్టివిటీ కావాలన్నా ఏపీ సహకారం ఉండాలి. అమరావతి అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం. ఆ సుజన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఇది ఒకసారి చూద్దాం. అయితే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట ఒకసారి చూడండి. నాకు నా రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యం. ఇక్కడ ఏమంటాడు మన ముఖ్యమంత్రి? మేము సహకరిస్తాం, మీరు మాకు సహకరించుర్రే అంటాడు. కానీ చంద్రబాబు డైరెక్ట్ ఏం చెప్తుండో అంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణలో ఏడబోతే మాకేంది, ఏడాదొస్తే మాకేంది అనే డైలాగ్ డైరెక్ట్ చెప్పేసాడు. నా జాతి కోసం కొట్లాడతా ఊరుకునే ప్రసక్తే లేదు. అంటే వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా కొట్లాడతాడు, ఏమైనా చేస్తా అని చెప్తాడు. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటాడు? దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి అని వాళ్ళ గురువు గారిని వేడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ వీరుడు బయలుదేరాడు. నీళ్లు కావాలన్నా, గొడవలను కావాలన్నా వీళ్ళు మాకు నీళ్ళొద్దు గొడవలే కావాలంటున్నారు. నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు. నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం. ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. కృష్ణా గోదావరి నీళ్ల వ్యవహారంలో తేల్చి చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు. ఇక చెప్పుర్రి. గురువు గారు శిష్యుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. గురువేమో నా రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యం, నా జాతి యొక్క ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు. అంటే చంద్రబాబు నమ్మిన వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి వార్త ఇది. మన యాస భాషలో చెప్పాలంటే ఒక రకంగా మీరేంది మీ లెక్కేంది అన్నట్టుగానే ఇది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు అవసరం లేదు, తెలంగాణ ప్రజల గురించి పట్టింపు లేదు. మళ్ళీ తెలంగాణ తెలుగుదేశం అని ఇక్కడ ఒక పార్టీ పెట్టిలు. దాని సంగతి కూడా త్వరలోనే ఒక 7 ఇంటర్వ్యూలు అయినాయి. అవి కూడా మీకు బయట పెట్టే ప్రయత్నం నేను చేస్తా. కానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యమని చాలా ఘంటాపదంగా కూడా చెప్పిండు చంద్రబాబు. మరి చంద్రబాబు చెప్పిండు కదా చాలా స్పష్టంగా. మరి బాబు బెదిరింపులకు సంబంధించి తెలంగాణ ప్రజలు కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతారో, అదే రేంజ్లో ప్రతి వ్యూహాలు ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్యలో మరో అంశాన్ని చూద్దాం. నీళ్లు కావాలన్నా, గొడవలు కావాలన్నా అంటే మేము నీళ్లు కావాలనే కోరుకుంటామని ఇద్దరు సీఎంలు ఒకేసారి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ గురు శిష్యులు 2 నిమిషాల వ్యవధిలో ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే కృష్ణా గోదావరి నీళ్ల వ్యవహారంపై ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఏపీ సీఎం చెప్తూ బెదిరింపు ధోరణులు చెప్తుంటే రేవంత్ మాత్రం బ్రతిమలాడుకుంటున్నట్టు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన హక్కుల కోసం నిలదీయాల్సింది పోయి కూర్చొని మాట్లాడుకుందాం, దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డుపడకండి అంటూ బ్రతిమలాడడం ఏంటి